మంచు మనోజ్ కు బిగ్ షాక్ తగిలింది. తాను మెయిన్ రోల్లో నటిస్తున్న భైరవం సినిమాను బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం భైరవం. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ధర్మం కాపాడటానికి ఏడాది క్రితమే ఏపీకి ఒక వ్యక్తి ఎలా వచ్చాడో అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడటానికి కాలభైరవుడు వస్తాడు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ సీరియస్ అవుతున్నారు. సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ కామెంట్స్ ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. బాయ్కాట్ భైరవం అంటూ నెట్టింట పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్ హీరోగా సినిమా వస్తున్న టైంలో ఇలా వివాదాస్పదం అవుతుండడం మాత్రం ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. ఇక బాయ్కాట్ భైరవం అనే ట్రెండ్ ను వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. అయితే అంతా బాగానే సెట్ చేశాం కదా, మంచి బజ్ కూడా క్రియేట్ అయింది, ప్రమోషన్ జోరుగా సాగుతోంది, అంతలోనే ఈ బాయ్కాట్ భైరవం అనే ట్రెండ్ ఏంటి అంటూ దర్శకుడు చేసిన ఒకే ఒక చిన్న పొలిటికల్ కామెంట్తో ఇప్పుడు ఈ సినిమాపై విపరీతమైన నెగటివిటీ నడుస్తోందట. సినిమాల్ని రాజకీయాల్ని మిక్స్ చేయొద్దని వాళ్లే చెబుతారు. మళ్ళీ మైక్ అందుకోగానే వాళ్లే రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు. తమ సినిమాల్ని తామే చేజోతులా చంపుకుంటున్నారన్న వాదన నడుస్తోందట. ఇప్పుడు భైరవం విషయంలో కూడా అదే డ్యామేజ్ జరిగిందంటున్నారు. తన సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన పొలిటికల్ కామెంట్స్ భైరవంకు నెగిటివ్ గా మారాయంటున్నారు. బాయ్కాట్ భైరవం అనే ట్రెండ్ ను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. మొన్నటికి మొన్న లైలా అనే సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. నటుడు పృథ్వీ సినిమా వేదికపై పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత దానికి వివరణ ఇచ్చుకోలేక హీరో విశ్వక్సేన్ కింద మీద పడ్డాడు. ఒక దశలో ఏడ్చినంత పని కూడా చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. లైలా డిజాస్టర్ అయింది. ఇప్పుడు విజయ్ కనకమేడల సినిమా వేదికపై చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా ఏడాది కిందట మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరొచ్చారు అంటూ విజయ్ కనకమేడల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు తీవ్రంగా ఆగ్రహాన్ని తెప్పించాయట. నిజానికి ఈ సినిమా ఫంక్షన్ మొత్తం టీడీపీ జనాల మధ్యనే జరిగింది. కానీ ఎవ్వరూ కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. విజయ్ మాత్రం హద్దు దాటారని, డైలాగ్ బాగుందని అనేయడం సినిమాకు నెగిటివ్ గా మారిందంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందింది ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. అయితే ఈ మధ్య రీమేక్లు వర్కౌట్ చేసుకోవడం దర్శకులకు సవాల్గా మారింది. ఒరిజినల్ వర్షన్లు ఓటీటీలో ఉండడం, ప్రేక్షకులు వాటిని ముందే చూసేయడం లాంటి కారణాలు బజ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే భైరవం విషయంలోనూ ఎలాంటి అనుమానాలే సహజంగానే తలెత్తాయి. దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకున్న ట్రీట్మెంట్ భైరవంకు మాస్లో హైప్ తెచ్చేలా ఉంది. ఇప్పటిదాకా అండర్ కవర్గా ఉంటూ బజ్ విషయంలో కాస్త ముందు వెనుక ఊగిన ఈ సినిమాకు ఇప్పుడు బిజినెస్ ఎంక్వైరీలు పెరిగాయంటే ట్రైలరే దోహదం చేసిందన్న అభిప్రాయం ఉంది. ఈ నెల 30న విడుదల కానున్న భైరవం ట్రైలర్ చూశాక అంచనాల్లో మార్పులు వచ్చాయంటున్నారు. జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్లు, థియేటర్లు బంద్ చేయబోతున్నారనే వార్తలు ఉన్నప్పటికీ ఆలోగా సమస్య పరిష్కారం అవుతుందనే ధీమాతో భైరవం డీల్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారట నిర్మాత. మరోవైపు పోటీ లేని బాక్సాఫీస్ వాతావరణం ఉంది కాబట్టి పాజిటివ్ టాక్ తో గనక భైరవం నిలబడగలిగితే జూన్ 12న హరిహర వీరమల్లు వచ్చే వరకు ఫ్రీ రన్ దక్కుతుంది. ఆలోగా సులభంగా బ్రేక్ ఈవెన్ అందుకోవడమే కాదు, లాభాలు కూడా చూడొచ్చని అంటున్నారు. ఎంత టార్గెట్ అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు, కానీ 15 నుంచి 25 కోట్ల మధ్య టార్గెట్ లాక్ అవ్వచ్చని అంటున్నారు. ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ తర్వాత మాస్, ఫ్యామిలీస్ ఇద్దరిని మెప్పించిన సినిమాలు పెద్దగా రాలేదు. కోర్ట్, మ్యాట్ స్క్వేర్, హిట్ 3 జోనర్ పరిమితుల వల్ల అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయాయి. మరి భైరవం ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి. అయితే ఈ బాయ్కాట్ భైరవం ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.